ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్సికి ఉపయోగపడే కొన్ని జీకే క్వశ్చన్లు ఏంటో తెలుసుకుందాం. నెంబర్ 1, భారత రాజ్యాంగంలో మూల నిర్మాణ సిద్ధాంతం ఏ కేసులో వచ్చింది? ఆప్షన్ ఏ కేశవానంద భారతి, ఆప్షన్ బి గోలకనాథ్, ఆప్షన్ సి మినర్వా మిల్స్, ఆప్షన్ డి శంకర్ ప్రసాద్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేశవానంద భారతి. 1973లో వచ్చిన కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగానికి ఒక మూల నిర్మాణం ఉందని పేర్కొంది. పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేయగలిగిన ఈ మూల నిర్మాణాన్ని మార్చలేదని తీర్పిచ్చింది. నెంబర్ 2, భారతదేశంలో మొదటి మహిళ గవర్నర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి విజయలక్ష్మి పండిత్, ఆప్షన్ డి సుచేత కృపాలని. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు స్వాతంత్ర సమరయోధురాలు మరియు ప్రముఖ కవయిత్రి. ఆమె భారతదేశంలో మొదటి మహిళ గవర్నర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1973లో నియమితులయ్యారు. ఆమెను నైటాంగిల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. నెంబర్ 3, రక్తంలో ఆక్సిజన్ని మోసే భాగం ఏది? ఆప్షన్ ఏ ప్లాస్మా, ఆప్షన్ బి ఆర్బీసీ, ఆప్షన్ సి డబ్ల్యూబీసీ, ఆప్షన్ డి ప్లేట్లెట్స్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్బీసీ. మన రక్తంలో ఆర్బీసీ హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ని కలిగి ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ని తీసుకొని శరీరంలోని అన్ని కణాలకు పంపిస్తుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ను తిరిగి ఊపిరితిత్తులకు తీసుకువస్తుంది. అందుకే ఆర్బీసీ శరీరంలోని అత్యంత అవసరం. 4th 1, భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? ఆప్షన్ ఏ చిల్కా, ఆప్షన్ బి ఉలార్, ఆప్షన్ సి లోక్తక్, ఆప్షన్ డి పులికాట్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చిల్కా. చిల్కా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉంది మరియు ఇది భారతదేశంలో అతిపెద్ద సరస్సు. ఇది ఉప్పు మరియు తీయని నీటి మిశ్రమంతో ఉంటుంది కాబట్టి దీనిని లగూన్ అంటారు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆర్బీఐ, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి ఎన్ఎస్ఓ, ఆప్షన్ డి సెబీ. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించే ప్రధాన సంస్థ. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్ ఏ రికెట్స్, ఆప్షన్ బి స్కార్వీ, ఆప్షన్ సి బెరీ, ఆప్షన్ డి అనీమియా. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్కార్వీ. విటమిన్ సి లోపం వల్ల స్కార్వీ అనే వ్యాధి వస్తుంది. దీనివల్ల దంతాలు బలహీనమవడం, రక్తస్రావం, చర్మ సమస్యలు కనిపిస్తాయి. నిమ్మకాయలు, కమలాలు, ఉసిరి వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1757, ఆప్షన్ బి 1764, ఆప్షన్ సి 1857, ఆప్షన్ డి 1748. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1757. ప్లాసీ యుద్ధం 1757లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మధ్య జరిగింది. సూర్యుడి శక్తి భూమికి ఎలా చేరుతుంది? ఆప్షన్ ఏ ప్రసరణ, ఆప్షన్ బి వికిరణం, ఆప్షన్ సి ప్రవాహం, ఆప్షన్ డి కండక్షన్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వికిరణం. సూర్యుడి నుండి వచ్చే శక్తి భూమికి వికిరణం ద్వారా చేరుతుంది. శూన్యంలో కూడా వికిరణం ప్రయాణించగలదు కాబట్టి వాయువు అవసరం ఉండదు. భారతదేశంలో మొదటి మెట్రో రైల్ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి చెన్నై. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా. భారతదేశంలో మొదటి మెట్రో రైల్ కోల్కతాలో 1984లో ప్రారంభమైంది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు దీనిని నిర్మించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి ప్యారిస్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి యుఎన్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. 1945లో ఇది స్థాపించబడింది. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి లక్ష్యాలతో పనిచేస్తుంది. భారతదేశపు జాతీయ క్రీడ ఏది? ఆప్షన్ ఏ క్రికెట్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి కబడ్డీ, ఆప్షన్ డి ఫుట్బాల్. ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. భారతదేశానికి అధికారికంగా జాతీయ క్రీడ ప్రకటించకపోయినప్పటికీ హాకీని సాంప్రదాయంగా జాతీయ క్రీడగా భావిస్తారు. మౌలిక కర్తవ్యాలు రాజ్యాంగంలో ఏ సవరణలో చేర్చబడ్డాయి? ఆప్షన్ ఏ 42వ, ఆప్షన్ బి 44వ, ఆప్షన్ సి 52వ, ఆప్షన్ డి 86వ.
ద ఆన్సర్ ఆప్షన్ ఏ 42వ. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మౌలిక కర్తవ్యాలను చేర్చారు. మనిషి శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి చర్మం, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చర్మం. భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్కు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ నార్మన్ బోర్లాంగ్, ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ సి వర్గీస్ కురియన్, ఆప్షన్ డి హోమీ బాబా. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ను భారత గ్రీన్ రెవల్యూషన్ పితామహుడుగా అంటారు. అధిక దిగుబడి విత్తనాలు మరియు ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టారు. భారతదేశపు అతి పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి నర్మదా. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గంగా. గంగా నది భారతదేశంలో అతి పొడవైనది. హిమాలయాల్లో ప్రారంభమై బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది ఉత్తర భారతదేశానికి ముఖ్యమైన నీటి వనరు.